విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఎంఆర్ఓ దారుణ హత్యకు గురయ్యారు. విశాఖపట్నం జిల్లా కొమ్మాది చరణ్ క్యాపిటల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తహసీల్దార్ రమణయ్య హత్యకు గురయ్యారు. రమణయ్య విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్గా 2 రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టారు. అర్ధరాత్రి అపార్ట్మెంట్లోకి దుండగులు చొరబడి హత్య చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అదే సమయంలో వాచ్మెన్ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. దాడి అనంతరం రమణయ్యకు హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. అయితే తలకు భారీ గాయాలు తగలడంతో చికిత్స చేసినా సరే ఫలితం లేకపోయింది. రమణయ్య ఆ, ప్రాణాలు కోల్పోయారు. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విశాఖపట్నం సిపి రవిశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిజాయితీపరుడిగా మంచి పేరు తెచ్చుకున్న రమణయ్య హత్యకి ల్యాండ్ మాఫియా వివాదాలే కారణమని అనుమానిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం విధిలో చేరిన రమణయ్య విశాఖపట్నం చుట్టుపక్కల విశాఖపట్నంలో కూడా కలెక్టరేట్ ఏవో కూడా విధులు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో గత 2 రోజుల క్రితమే విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. విధుల్లో చేరి తిరిగి ఇంటికి వచ్చిన అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో స్థానికులు అందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి నెలకొంది. ఈ దుండగులు సీసీటీవీల్లో ఫుటేజ్ ద్వారా దుండగుల్ని గాలించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు.